భారతదేశం S-400 మరియు INS విక్రాంత్ వంటి అనేక రకాల ఆయుధాలను కలిగి ఉంది. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. S-400 గగనతల రక్షణ వ్యవస్థ. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రకం. ఈ లోకమంతా ట్రయంఫ్, భారతదేశంలో సుదర్శన్ చక్ర అని కూడా పిలుస్తారు. ఇది రష్యా అభివృద్ధి చేసిన అత్యంత అధునాతనమైన మరియు సుదూర గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సామర్థ్యాలు: గుర్తులను ఛేదించే సామర్థ్యం. ఇది యుద్ధ విమానాలు, బాలిస్టిక్ మరియు క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు మరియు స్టెల్త్ రహస్య విమానాలు వంటి వివిధ రకాల గాలిలో వచ్చే ముప్పులను ఎదుర్కోగలదు. పరిధి: ఈ వ్యవస్థ 600 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను గుర్తించగలదు మరియు 400 కిలోమీటర్ల పరిధిలో వాటిని అడ్డుకోగలదు. ఇది వివిధ పరిధుల క్షిపణులను 120, 200, 250 మరియు 380 కిలోమీటర్లు కలిగి ఉండి ఒక బహుళస్థాయి రక్షణను అందిస్తుంది. వేగం మరియు ఎత్తు: ఇది సెకనుకు 4.8 కిలోమీటర్ల మాచ్ 14 వేగంతో మరియు 10 మీటర్ల నుండి 30 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగురుతున్న లక్ష్యాలను, అంతరిక్షం అంచున ఉన్న బాలిస్టిక్ క్షిపణులను కూడా అడ్డుకోగలదు. ఒకేసారి అనేక లక్ష్యాలను ఛేదించడం: S-400 ఒకేసారి అనేక లక్ష్యాలను ఎదుర్కోగలదు. ప్రతి బ్యాటరీ 128 క్షిపణుల వరకు మద్దతివ్వగలదు. భాగాలు: ఒక సాధారణ S-400 స్క్వాడ్రన్లో క్షిపణి ప్రయోగ వేదికలు, లక్ష్యాలను గుర్తించడానికి మరియు ట్రాక్ చేయడానికి శక్తివంతమైన రాడార్ మరియు నియంత్రణ మరియు సమన్వయం కోసం ఒక కమాండ్ సెంటర్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ యుద్ధ నిరోధకత: దీని రాడార్లు జామింగ్ మరియు స్టెల్త్ సాంకేతికతను ఎదుర్కోవడానికి ఎలక్ట్రానిక్ రక్షణ చర్యలతో అమర్చబడి ఉంటాయి. భారతదేశంలో వినియోగం: భారతదేశం అక్టోబర్ 2018లో రష్యాతో 5 S-400 స్క్వాడ్రన్లను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. మే 2025 నాటికి 3 స్క్వాడ్రన్లు పనిచేస్తున్నాయి మరియు మిగిలిన 2026 నుండి 2027 నాటికి డెలివరీ చేయబడతాయి. ఈ వ్యవస్థలను పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ మరియు గుజరాత్ వంటి ముఖ్యమైన ప్రాంతాలలో మోహరించారు. తద్వారా పశ్చిమ మరియు ఉత్తర సరిహద్దుల నుండి వచ్చే సంభావ్య ముప్పుల నుండి భారతదేశం యొక్క గగనతల రక్షణ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ఇటీవల వినియోగం: భారత వైమానిక దళం ఇటీవల పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులను విజయవంతంగా అడ్డుకోవడానికి S-400 వ్యవస్థను ఉపయోగించింది. ఇది భారతదేశం యొక్క గగనతల రక్షణలో దాని కీలక పాత్రను హైలైట్ చేస్తుంది. INS విక్రాంత్ విమాన వాహక నౌక. INS విక్రాంత్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ రకం. INS విక్రాంత్ భారత నౌకాదళంలో పనిచేస్తున్న ఒక విమాన వాహక నౌక. ఇది భారతదేశం యొక్క 4వ విమాన వాహక నౌక మరియు కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ ద్వారా స్వదేశంగా రూపొందించబడిన మరియు నిర్మించబడిన మొదటి నౌక. ఈ పేరు భారతదేశం యొక్క మొదటి విమాన వాహక నౌక అయిన INS విక్రాంత్ 1961కు నివాళిగా పెట్టబడింది. సామర్థ్యాలు: విమానాల దళం INS విక్రాంత్ MiG-20 9K యుద్ధ విమానాలు. HAL తేజస్ ప్రస్తుతం పరీక్షల్లో ఉంది మరియు భవిష్యత్తులో రాఫెల్ M మరియు HAL TEDBF వంటి స్థిరవింగ్ విమానాలతో సహా 36 విమానాల వరకు మోసుకెళ్లగలదు. ఇది కామోవ్ KA-31, MH-60R మరియు HAL ధ్రువ్ హెలికాప్టర్ల వంటి రోటరీవింగ్ విమానాలను కూడా నిర్వహిస్తుంది. STOBAR ఆకృతీకరణ: ఈ నౌక STOBAR షార్ట్ టేకాఫ్ బట్ అరెస్టెడ్ కవరీ ఆకృతీకరణను ఉపయోగిస్తుంది. ఇందులో విమానాలను ప్రయోగించడానికి ఒక స్కీ జంప్ ఉంటుంది. ఆయుధాలు: స్వీయ రక్షణ కోసం INS విక్రాంత్ కింది ఆయుధాలతో అమర్చబడి ఉంది. 2x32 సెల్ వెర్టికల్ లాంచ్ సిస్టమ్ VLS బరాక్. 8 ఉపరితలం నుండి గగనానికి ప్రయోగించే క్షిపణుల కోసం పరిధి 0.5 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్లు వరకు. 4 AK-630 క్లోజిన్ వెపన్ సిస్టమ్స్ CIWS. 5 OFT 12.7 మిల్లీమీటర్లు M2 స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్డ్ గన్స్. సెన్సార్లు మరియు ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు: ఈ నౌక అధునాతన సెన్సార్లను కలిగి ఉంది. ఇందులో ఎల్టా ELM 2248 FST RAESA మల్టీఫంక్షన్ రాడార్ మరియు సెలెక్స్ RAN-40 L3DL బ్యాండ్ ఎయిర్ సర్వైలెన్స్ రాడార్ ఉన్నాయి. ఇది
DRDO శక్తి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, EW సూట్, కవాచ్, యాంటీ మిసైల్ సిస్టమ్ మరియు మారెచ్ అడ్వాన్స్డ్ టార్పెడో డిఫెన్స్ సిస్టమ్ను కూడా కలిగి ఉంది. చోదక వ్యవస్థ మరియు పరిధి. ఇది 4 జనరల్ ఎలక్ట్రిక్ LM-250 గ్యాస్ టర్బైన్ల ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా 30 నాట్ల 56 కిలోమీటర్లు బై గమ్ వేగాన్ని మరియు 8000 నాటికల్ మైళ్ల 15000 కిలోమీటర్లు పరిధిని కలిగి ఉంటుంది. పరిమాణం మరియు బరువు. INS విక్రాంత్ సుమారు 262.5 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు మరియు పూర్తిగా నిండినప్పుడు 45,000 టన్నుల బరువు ఉంటుంది. సిబ్బంది. ఇందులో అధికారులు మరియు నావికులతో సహా దాదాపు 1645 మంది సిబ్బంది ఉంటారు. అలాగే విమాన సిబ్బంది కూడా ఉంటారు. ప్రస్తుత స్థితి. INS విక్రాంత్ సెప్టెంబర్ 2022న ప్రారంభించబడింది మరియు 2023లో పూర్తిగా పనిచేయడం ప్రారంభించింది. ఇది ప్రస్తుతం భారత నౌకాదళంతో చురుకుగా పనిచేస్తోంది. దీని ప్రధాన స్థావరం కర్ణాటకలోని కార్వార్లోని INS కదంబ. ఇటీవలి నివేదికల ప్రకారం ఇది అరేబియా సముద్రంలోని కార్వార్ తీరానికి సమీపంలో వ్యూహాత్మక చర్యగా మోహరించబడింది. ప్రాముఖ్యత. INS విక్రాంత్ భారతదేశం యొక్క సముద్ర శక్తి ప్రొజెక్షన్ సామర్థ్యాలను పెంచుతుంది. తద్వారా దాని తీరాల నుండి చాలా దూరంలో వైమానిక శక్తిని మోహరించడానికి మరియు హిందూ మహాసముద్ర ప్రాంతంలో దాని ప్రభావాన్ని చాటడానికి వీలు కల్పిస్తుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ చొరవ కింద భారతదేశం యొక్క స్వదేశీ రక్షణ తయారీలో పెరుగుతున్న స్వయం సమృద్ధికి చిహ్నం. సంక్షిప్తంగా S-400 మరియు INS విక్రాంత్ భారతదేశం యొక్క రక్షణ ఆయుధాగారంలో ముఖ్యమైన పురోగతులను సూచిస్తాయి. తద్వారా దాని గగనతల మరియు సముద్ర భద్రతా సామర్థ్యాలను బలపరుస్తాయి. S-400 గాలిలో వచ్చే ముప్పుల నుండి బలమైన రక్షణను అందిస్తుంది. అయితే INS విక్రాంత్ శక్తివంతమైన మొబైల్ ఎయిర్బేస్గా పనిచేస్తుంది. ఇది సముద్ర రంగంలో భారతదేశం యొక్క పరిధిని మరియు ప్రభావాన్ని విస్తరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయగలరు.